షించాన్, డోరమాన్, చావ్, మీకేం కాదు. ఈ పెన్నమ్మయ్య కనుక బాగున్నట్లయితే మిమ్మల్ని బాగా చూసుకునేవాడు. భగవంతుడా, ఎందుకు మంచి వాళ్ళకే కష్టాలన్నీ ఎందుకు ఇస్తావు? నోట్లో నుంచి రక్తం కూడా వస్తుంది. నా అనారోగ్యం ఏం బాలేదు. ఎందుకు భగవంతుడా, ఎందుకు మాకెందుకు ఈ కష్టాలన్నీ? తినడానికి తిండి లేకుండా చేస్తావే. పాపమ్మ, షించాన్, డోరేమాన్ హాస్టల్లో విలవెల్లాడిపోతూ ఉన్నారు. ఇక్కడేమో నేనిక్కడ నాకు ఆరోగ్యం బాలేదు. 10 రోజుల నుంచి క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాను. నోట్లో నుంచి రక్తం వస్తుంది. ఎలకలు నా చుట్టూ చేరిన రక్తాన్ని నన్ను రోజు తింటూ ఉన్నాయి. నాకు చాలా బాధగా ఉంది, చాలా బాధగా ఉంది. నొప్పిగా కూడా ఉంది. అమ్మా, నిలబడలేకపోతున్నాను. భగవంతుడా, ఎవరన్నా నాకు సహాయం చేయండి. ఈ బారి నుంచి నన్ను బయటపడవేయండి. చాలా బాధగా నొప్పిగాను ఉంది. భగవంతుడు ఇక్కడే ఉన్నాడా? అరే ఈశ్వరుడు, పరమేశ్వరుడు, ఈశ్వర పరమేశ్వర, మమ్మల్ని ఎందుకు ఇలా పేదరికంలోకి తీసుకెళ్తావు? దయచేసి నన్ను ఈ కష్టాల నొప్పిల బారి నుంచి బయటపడవే స్వామి. చేతులెత్తి నీకు దండం పెడదామన్నా చేతులు రాలేపోతున్నాయి. నాకు చాలా చాలా నీరసంగా ఉంది. ప్లీజ్, దయచేసి భగవంతుడా, ఈ కష్టాల నుంచి నన్ను బయటపడవేయి. పిల్లలు ఎవరైతే చూస్తున్నారో ప్రతి ఒక్కరు లైక్ చేసి పెన్నమ్మ ఏ కష్టాల నుంచి బయటపడవేయాలని దేవుడికి ప్రార్థించండి. అరే ఏంటి ఇక్కడేదో తల మెరుస్తుంది? ఏంటబ్బా ఇది? నా కళ్ళు కూడా సరిగా కనిపించట్లేదు. దగ్గరికి వెళ్ళి చూద్దాం, ఆగండి. ఏం జరుగుతుంది? అరే ఏంటిది? నా చేతులు, నా కాళ్ళు ఎవరు లాగుతున్నట్టుగా ఉంది. అరే ఎవరది? ఏంట్రా, నా చేతులకి ఏమైంది? నా కాళ్ళకి ఏమైంది? అంతా సరైనటువంటి. అరే ఇప్పుడు నేను పరిగెట్టగలుగుతున్నాను. నేను ఇప్పుడు చేతులైతే దండం కూడా పెట్టగలనా? నమ శివాయ, ఓ నమ శివాయ, పరమేశ్వర. అరే దండం కూడా పెట్టగలుగుతున్నాడు, నీ పరిగెట్టగలుగుతున్నాడు. నీ మామూలు వాడిని అయిపోయాడు. నిజంగానే పరమేశ్వరుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు. మొత్తానికి నా కాలు సరైపోయిందో. ఏంటిది? ఇక్కడ పాత పడిపోయిన కారు ఉండాలి, బంగారంలా మారిందేంటి? ఏం జరుగుతుంది ఇక్కడ? ఈశ్వరా, పరమేశ్వర, నాకేమన్నా వరం ప్రసాదించావా? స్వామి చెప్పండి, స్వామి చెప్పండి. అయ్యో, భగవంతుడు మనతో మాట్లాడలేడా? లేదా నేను భగవంతుడిని సందర్శించలేనా? నాకేం అర్థం కావట్లేదు. నిజంగానే భగవంతుడు మనకి వరాన్ని ప్రసాదించాడా? అంటే నేను ఏది ముట్టుకున్నా అది ఇప్పుడు బంగారంలా మారబోతుందా? చూద్దాం, ప్రయత్నించి చూద్దాం పిల్లలు, ప్రయత్నించి చూద్దాం. ఈ పెన్నమ్మాయి కోసం ప్లీజ్ ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి. ఇక్కడ ఏదో చెత్త పొట్టు ఉంది, దీన్ని బంగారంగా చేయగలం. ఇది బంగారంలా మారిపోయింది. నాకు దేవుడిచ్చిన వరాన్ని ఖచ్చితంగా నేను పేదవారికి ఉపయోగపడేలా చేస్తాను. అరే ఇక్కడ నాకు ఇన్ని రోజులు సహాయం నీడిచ్చిన ఈ తాతగారికి అయితే ఇప్పుడు మనం సహాయం చేయవలసిన సమయం అయితే ఆసనమైంది. తాతయ్య, నాకు దేవుడు ఒక వరం ఇచ్చాడు. ఇదిగో ఇక్కడున్న ఈ పాతకారిని బంగారం చేసి చూపించిన. నీకేమైనా మతిస్థిమితం కోల్పోయావా ఏంటి? ఆకలి లేక ఏదేదో మాట్లాడుతున్నట్టున్నావు. ఉండు, అడుక్కొని వచ్చి నీకేదైనా పెడతాలే. అబ్బబ్బా, వీడికి పిచ్చి పట్టినట్టుగా ఉంది. ఏంటి తాతయ్య, నాకు పిచ్చి పట్టిందంటున్నావా? ఇప్పుడు చూడు. అరే ఏంటి కారు మారట్లేదు? ప్లీజ్ కారు మారవే, మారు. తాతయ్య చూసావా, బంగారంగా మార్చేశాను. ఏంట్రా నువ్వు నిజంగానే మార్చేసావే? భలే భలే. మరేమనుకున్నావు తాతయ్య? పెన్న స్టార్ అంటే అడుక్కు తినేవాడు అనుకున్నావా? చూసావు కదా దేవుడిచ్చిన నా వరాన్ని నీ కోసం ఎలా వాడానో. ఇక నువ్వు పేదవాడివి కాదు, ఈ రోజు నువ్వు ధనికుడివి తాతయ్య. ఈ రోజు నుంచి నువ్వు, నీ పిల్లలు, నీ ఫ్యామిలీ అంతా ధనవంతులైపోవాలి. కృతజ్ఞతలు పెన్న స్టార్. చేతులెత్తి నీకు పెద్దయిన దండం పెడుతున్నాడు రా. ఇక ఈ రోజు నుంచి నా కష్టాలని తొలగిపోయినట్టే. పిల్లలు వచ్చేస్తున్నాడు మీ డాడీ. మొత్తానికి మన తాతయ్య అయితే ఎంత సంతోషంగా ఉన్నాడు. సరే, నేనైతే ముందు ఈ బంగారం అంతా బయటకు తీసుకువెళ్ళాలి. ముందు ఒక చక్కటి ఇల్లు కొనాలి. ఎందుకంటే మన షించాన్కి, డోరేమాన్ని, అరే వాళ్ళు ఇంకా హాస్టల్లో ఉన్నారు. మన చాప్ గాడు కూడా అక్కడే ఉన్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక కార్ అయితే కావాలి. ఎక్కడబ్బా ఏదైనా మంచి కారు ఉంటే బాగుండు. అరే ఇక్కడ ఏదో కారు వస్తున్నట్టుగా ఉంది. ఈ కారు భలే ఉంది. హలో అన్నయ్య, ఒకసారి కారు ఇస్తారా? మళ్ళీ మీకు సాయంత్రం లోపల ఇచ్చేస్తాను, డబ్బులు చేసి ఇస్తాను. ఓకే, మొత్తానికైతే కారు అయితే ఆల్ రైట్ గాయ్స్, కారు. అరే ఏంటి, కారుతో పాటు ఈ అన్నయ్య కూడా బంగారంలో మారిపోయారు. ఓ గాడ్ పిల్లలు, అంటే నేను ఎవరిని ముట్టుకున్నా కానీ ఆఖరికి మనిషిని ముట్టుకున్నా సరే బంగారంగా మారిపోతారా? ఓ భగవంతురా, ఈ వరాన్ని నేను
మనుషుల మీద అయితే ప్రయోగించలేను, ఎందుకంటే చూసారు కదా ఈ అన్నయ్య ఎలా బంగారంలా మారిపోయారు. సరే ఇప్పుడైతే నేను బంగారంగా మార్చిన వాటన్నిటిని నేను తీసుకువెళ్ళిపోయి వాటిని డబ్బుగా జమ చేసి వాటితో ఒక చక్కటి ఇల్లు కొనాలి. మన షించానికి డోరుబోయనికి 3 పూట్ల అన్నం పెట్టాలి, మన చాప్ గాడికి 3 పూట్ల నేనైతే ఎముకలు పెట్టాలి. ఓకే, ఇక మొత్తానికైతే కారు మీదకైతే ఎక్కిచ్చేస్తే మనం బంగారాన్ని. చలో పిల్లలు, ఇక మనం దేవుడికి నమస్కారం చేసుకొని మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాం. ఓం నమ శివాయ. సరే ఇక మన ఊర్లో పేదరికాన్ని అనే దాన్ని లేకుండా నిర్మూలించాలి. ఎలాగైనా సరే ఇంత డబ్బులు ఇంత వరం నా దగ్గర ఉంది కాబట్టి, ఇంత గోల్డ్ కూడా ఉంది కాబట్టి ఎలా అన్నా సరే ఎలక్షన్స్ లో నేనైతే నిలబడతాను. ఖచ్చితంగా ఈ సిటీకి ప్రెసిడెంట్ అవుతాను. అయితే నాకు ఒక మంచి ఇల్లు కావాలి, ఎందుకంటే ఈ బంగారం అంతా రోడ్డు మీద ఇలా పెట్టుకొని తిరిగితే ఖచ్చితంగా దొంగ వెధవలు వచ్చి దొంగతనం చేసుకొని తీసుకువెళ్ళిపోతారు. ఒక మంచి ఇల్లు ఎక్కడబ్బా? హౌస్ ఫర్ సేల్ బోర్డు ఎక్కడ కనిపించట్లేదు. ఎక్కడ? అరే, ఇక్కడ ఏదో హౌస్ ఫర్ సేల్ అని ఉంది. ఈ రోజు నాకేదో అంతా మంచి జరుగుతున్నట్టుంది. ఏది పట్టుకున్నదల్లా బంగారమే అంటే ఇదేనేమో కాబోలు. చూడండి, ఇలా వెతుకుతున్నా లేదో అలా ఇల్లు కనిపించేసింది. చూసారా, హౌస్ ఫర్ సేల్. ఎవరో డేవిడ్ అంట. హలో డేవిడ్ అన్నయ్య, డేవిడ్ అన్నయ్య, హౌస్ ఫర్ సేల్ అని ఉంది. ఎవర్రా అది? దేవుడు అని అంటున్నావు? నువ్వేమన్నా నా తమ్ముడు ఏంటి? అన్నయ్య, తమ్ముడిని కాకపోయినా తమ్ముళ్ళు అంటావు అనుకో అన్నయ్య. ఇల్లు అమ్మకానికి పెట్టారన్నారు. ఆ ఇల్లు అమ్మకానికైతే పెట్టాను, కానీ నువ్వేంటి బెచ్చగాళ్ళ ఉన్నావు? నువ్వు ఇల్లు కొనడానికి వచ్చావా? ఏంటన్నయ్య, నా డ్రెస్ సెన్స్ చూసి నువ్వు ఇల్లు కొనడానికి వచ్చావని అలా అవమానిస్తావు? అక్కడ చూడు, కారు మీద బంగారం ఉంది, నీకు 1000 కేజీ గోల్డ్ ఇస్తాను. ఏంటి 1000 కేజీలు గోల్డా? ఊరి నాయనా, నిజంగానే ఇస్తావా గోల్డ్? మరి జోక్ అనుకున్నావేంటన్నయ్య? ఇదిగోండి, ఈ 1000 కేజీల గోల్డ్ తీసుకొని మీరు నాకు ఈ ఇంటిని నా పేరు మీద రాసిస్తారా? చెప్పండి సార్, ఈ గోల్డ్ తీసుకొని రాసిస్తారా? రాసాడేందప్ప, కేసు మొత్తం నీకే చేస్తున్నా. అబ్బాబాబా, థ్యాంక్ యూ. 1000 కేజీల గోల్డ్, ఇలాంటి ఇల్లు 10 ఇల్లు కొనుక్కోవచ్చు. ఏ బల్లే లక్కీ డ్రా, నా ఇల్లు మంచిగా అమ్మేసా. సూపరు. థ్యాంక్ యూ రా తమ్ముడు. అరే, ఈ అన్నయ్య ఎంత సంతోషంగా ఉన్నాడు. సరే పిల్లలు, మనకైతే ఇల్లు మంచిగానే దొరికేసింది. జస్ట్ 1000 కేజీ గోల్డ్ బంగారానికే మనకి ఇల్లు దొరికేసింది. ఎంత బాగుందో కదా. ఇల్లు చిన్నగానే ఉంది, కానీ ప్రెసెంట్ ఇప్పుడు బంగారం దాచిపెట్టాలంటే నాకు ఏదో ఒక ఇల్లు అయితే కావాలి. అండ్ మన షించాని డోరమాను కూడా హాస్టల్ నుంచి విడిపించుకొని రావాలి కదా. ఓకే, చలో ఇక బంగారం మొత్తం లోపలైతే సర్దేద్దాం. ఆల్ రైట్ గాయస్, మొత్తానికి బంగారం అయితే ఇక్కడ సర్దేశాం. చలో ఇక మనం హాస్టల్కి వెళ్ళి ఫాస్ట్ గా మన షించాని డోరమాని తీసుకువచ్చేద్దాం. ఖచ్చితంగా వాళ్ళు చూస్తే ఆశ్చర్యపోతారు. ఏంటి పెన్నమ్మాయి, నీకు ఇన్ని రోజులు క్యాన్సర్ కదా, ఎలా నయమైపోయిందని. అండ్ ఈ బంగారం కారు ఉంది కదా, దీన్ని చూసినా ఆశ్చర్యపోతారు. ఇక 2000 కేజీల గోల్డ్, అదే మన కేజీఎఫ్ అన్న దగ్గర ఉండే అంత గోల్డ్ నా దగ్గర ఉంది ఇప్పుడు. ఏంటి పెన్నమావయ్య, నువ్వు కేజీఎఫ్ మామయ్య ఎప్పుడయ్యో అని ఖచ్చితంగా నన్నైతే క్వశ్చన్ చేసే తీరుతారు. పిల్లలు, మీకు మన వీడియోలు నచ్చుతున్నాయా లేదా? నచ్చితే ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఓకే, మనం హాస్టల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇదిగోండి మోటల్ హాస్టల్. ఇదే చూసారు కదా ఎంతలా ఉందో. ఏం చేద్దాం, నా దగ్గర డబ్బులు లేవు, అందుకే ఇక్కడ జాయిన్ చేసే వాళ్ళని. షించాన్, డోరమాన్, చాప్, మీ పెన్నమ్మాయి వచ్చాడు రా కన్నా. ఎక్కడున్నారమ్మా? కిందకి రండి, మన కష్టాలన్నీ తొలగిపోయినాయి. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయి పెన్నమాయ మమ్మల్ని వదిలేసి. అవును బాస్, అవును. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళిపోయి బాస్? ఈ హాస్టల్ చాలా నరకంగా ఉంది, ఫుడ్ కూడా బాలేదు బాస్ ఇక్కడ. అవును పెన్నమాయ, ఈ హాస్టల్లో ఫుడ్ అసలే బాలేదు. నువ్వు వచ్చు, మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకువెళ్ళిపో పెన్నమాయ. మిమ్మల్ని తీసుకువెళ్ళడానికే ఈ పెన్నమ్మాయి ఇక్కడికి వచ్చాడు. రండి అందరూ ముందు కార్ ఎక్కండి. చూసారు కదా ఇక్కడ గోల్డెన్ కార్. అవును పెన్నమాయ, ఏంటి గోల్డెన్ కారు? అవును, నువ్వు ఉన్న పొలంగా నీ కార్ ఎక్కడిది? అది కూడా గోల్డెన్ కార్ ఎక్కడి నుంచి వచ్చింది పెన్నమాయ? అదంతా ఒక పెద్ద కథలేరా. ఏంటి పెద్ద కథ? అది పెద్ద కథ చిన్న కథ సరే చెప్పి తీరాలి, ప్లీజ్ చెప్పండి పెన్నమాయ. నేనైతే 3 పూట్ల అడుక్కొని డబ్బులు సంపాదించి దాంతో మీ హాస్టల్లో ఉండడానికి సరిపోయేలా చేస్తున్నాను కదా. అది చూసి నాకు భగవంతుడు ఒక మంచి వరం ఇచ్చాడు. అదేం వరం అంటే, నేను ఏది టచ్ చేసినా కానీ అది బంగారంలా మారిపోతుంది. అంటే మీరు ఇప్పుడు ఎవరిని ముట్టుకున్నా కానీ దేన్ని పట్టుకున్నా కానీ బంగారమేనా? అంటే పట్టుకున్నదంతా బంగారమేనా? చెప్పండి. ఆగండ్రా, నేనే వస్తున్నాను కిందకి. ఇదిగో ఇక్కడ చూసావా డోరమాన్, ఎంత బంగారం ఉందో. ఓకే, మనమైతే ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవాలి. త్వరగా ఈ బంగారాన్ని డబ్బులుగా అయితే మార్చాలి. రే షించాన్, కింద దిగు, వచ్చి పందు పైకెక్కు. ఎక్కాను కానీ మెన్నమయ్య చెప్పండి, నిజంగానే మీరు దేన్ని పట్టుకున్నా ఎవరిని పట్టుకున్నా ఏది ముట్టుకున్నా సరే అదంతా బంగారం మారుతుందా? పట్టుకున్నదంతా బంగారమేనా? చెప్తుంది అదే కదరా, ఎవరికి చెప్పకూడదు ఈ సీక్రెట్. పరమేశ్వరుడు ఈశ్వరుడు నాకు మాత్రం ఇచ్చిన వరం ఇది. ముందైతే మనం బ్యాంక్ దగ్గరకు వెళ్ళి బంగారాన్ని జమ చేసి డబ్బులుగా కన్వర్ట్ చేసుకోవాలి. మీరు సూపర్ పెన్నమయ్య. బంగారాన్ని ఇప్పుడు డబ్బులుగా మారిస్తే అప్పుడు బంగారాన్ని దొంగతనం చేసేస్తారని డబ్బులుగా మారుస్తారు, అంతే కదా? సరేలే గానీ నువ్వెక్కడే ఉండి చాప్, నువ్వు కూడా ఎక్కడ ఉండి ఆ కారును చూసుకుంటానంటరా జాగ్రత్తగా. రే డోర్మన్, నువ్వు నాతో పాటురా. లోపలికి వెళ్ళి బంగారాన్ని అయితే డబ్బులుగా అయితే కన్వర్ట్ చేసేద్దాం. ఆల్ రైట్ గాయ్స్, మొత్తానికి నా దగ్గర అయితే ఇప్పుడు 2000 కేజీల గోల్డ్ అయితే ఉంది. లాస్ట్ టైం మన దగ్గర 1000 కేజీల గోల్డ్ మాత్రమే. ఈసారి ఈశ్వరుడు మనకి 1 టైం కాదు, డబుల్ టైమ్స్ మనకైతే వరాన్ని ప్రసాదించాడు.
నిజంగా ఏదైనా అనుకుంటాం కానీ ఈశ్వరుడు పరమేశ్వరుడు ఉంటే కష్టాలన్నీ తొలగిపోతాయి. ఏమంటారు పిల్లలు? ముందైతే వీడియోకైతే లైక్ చేయండి. హలో సార్, ఎవరు ఉన్నారా? త్వరగా ఇక్కడ రండి, డబ్బులు కావాలి. ఎవడ్రా వాడు అన్నం తినకుండా? అబ్బా కరెక్ట్గా లంచ్ టైంకి వచ్చేస్తారా? ఇప్పుడే మేము అలా లంచ్కి వెళ్దాం అనుకుంటున్నా, ఇంతలో ఎవరో డబ్బులు కావాలంట. చా 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 అనవసరంగా బ్యాంకులో జాబ్ చేస్తున్నా. ఏదైనా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ అన్నా చేయాల్సింది. వస్తానా ఆగండి అయ్యా, ఎందుకంత కంగారు? అబ్బాబా భోజనం కూడా ఎడ్రా ఇది బంగారం? ఇంత బంగారం ఎక్కడిది? ఏ తమ్ముడు, ఇంత బంగారం ఎక్కడరా నీకు? సార్, నోరు వెళ్ళబెట్టింది తర్వాత సంగతి, కానీ ఈ బంగారం తీసుకొని నాకు డబ్బులుగా ఇస్తారా ప్లీజ్ సార్? ఈ 2000 కేజీల గోల్డ్ ఉంటది, దీనికి ఎంత డబ్బులు ఇస్తారో అంత డబ్బులు ఇవ్వండి. దీనికి ఎంత లేదన్నా సరే $200 బిలియన్ వస్తాయిరా. సరే ఇప్పుడే నీ అకౌంట్ లోకి అయితే $200 బిలియన్ ట్రాన్స్ఫర్ చేసేసాను. జాగ్రత్త తమ్ముడు, $200 బిలియన్. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. వెళ్ళొస్తాను. రారా డోర్మన్, మనకు నిజంగానే $200 బిలియన్ వచ్చినాయో లేదో చూద్దాం. ఓకే, ముందుగా అయితే నా పాస్వర్డ్ అయితే ఎంటర్ చేశాను ఇమేజ్ బ్యాంక్ లో. ఆల్ రైట్ గాయ్స్, ఇక్కడ చూడండి, 214,74,68,396 రూపాయలు రే, అంటే $200 బిలియన్ రా. పద ఇక చకచక మన సైమన్ తాత దగ్గరికి అయితే వెళ్దాం. ఏంటి పెద్దమామ సైమన్ తాత దగ్గరికి అన్నారు? ఏమైంది, డబ్బులు ఇచ్చారా? రే, డబ్బులు ఇవ్వడం కాదురా, నా దగ్గర ఇప్పుడు మన ప్రెసిడెంట్ గారి కంటే ఎక్కువ డబ్బులున్నాయి. $200 బిలియన్. ఏంటి, $200 బిలియన్? రే షించాన్, చిన్నగా మాట్లాడరా. నీకు చెప్పాను చూడు, నా బుద్ధి తక్కువ. సారీ పెద్దమామ, $200 బిలియన్. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారా బిలియన్ డాలర్స్ తో? నాకు చాకోబీసీ యాక్షన్ కామిక్ బుక్స్ కొనిపిస్తారా? చెప్పండి. ఏంట్రా నీకు చాకోబీసీ యాక్షన్ కామిక్ బుక్స్ కొనివ్వాలా? అదేం కాదు, పెన్నమే నాకు డోరా కేక్స్ కొని పెడతాడు. ఏం పెన్నమాయ? అబ్బా, మీ ఇద్దరు గొడవ పడ్డం ఆపుతారా? మీకు ఏది కావాలంటే అది కొనుక్కోండిరా. మన దగ్గర ఇప్పుడు $20 లేవు, $200 బిలియన్ రా. అంటే $200 కోట్ల ఉన్నాయి. ఇప్పుడు కూడా మీ ఇద్దరు కక్కుర్తిపడి గొడవ పడతారా ఏంటి? కాస్త సైలెంట్ గా ఉండండి, మన సైమన్ తాతని కలవాలి అర్జెంట్ గా. సైమన్ తాతేనా? ఇప్పుడు సైమన్ తాతని ఎందుకు పెన్నమాయ? రే షించాన్, నీకు తెలియట్లేదురా, మన దగ్గర ఇంత డబ్బులనేది తెలిస్తే ఖచ్చితంగా దొంగలు మన మీద పడి దాడి చేస్తే నా డబ్బులని కాజేయాలని చూస్తారు. అందుకే నేను త్వరగా సైమన్ తాతని కలిసి మనం బాడీ గార్డ్స్ ని అపాయింట్ చేసుకోవాలి. అలాగే ఒక మంచి ఇంటిని, అది కూడా ఎవ్వరికి కనబడకుండా ఊరికి దూరంగా కట్టాలి. అలాంటి ఒక ఇంటిని కొనుగోలు చేయాలి. అలాగే ఇంటి నిండా కారు ఉండేట్టు చూసుకోవాలంటే ఖచ్చితంగా మన సైమన్ తాతని అయితే కలవాల్సిందే. అయితే సూపర్ పెన్నమాయ, త్వరగా పదండి సైమన్ తాత దగ్గరికి. ఓయ్ సైమన్ తాతయ్య, మా పెన్నమాయ వచ్చేస్తాడు. గాడికి ఆనందం వస్తే అస్సలు ఆపలేం పిల్లలు. ఓయ్ సైమన్ బాబాయ్, ఏంటి ఓ తెగ ఫోన్ నొక్కేస్తున్నా? ఇక్కడ చూడు ఎవరు వచ్చారు, గోల్డెన్ కార్లు. గోల్డెన్ కార్ నువ్వేంట్రా? నువ్వు పేదవాడు అయిపోయినారు. సడన్ గా గోల్డెన్ కార్ ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు? బాబాయ్, అదంతా ఒక పెద్ద కథ. కావాలంటే చెప్పు, నీ దగ్గర ఉన్న కార్లని గోల్డ్ కార్లుగా చేసేస్తాను. దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు, గోల్డెన్ వరం. ఏంటి, దేవుడు వరం ఇచ్చాడా? నేను దేవుడే నమ్మును, అలాంటి దేవుడికి వరం ఇచ్చాడంటే ఎలా నమ్ముతారా? నాకు తెలుసు బాబాయ్, నువ్వు నమ్మవని. సరే, ఈ కార్ని బంగారం కార్లా చేసి చూపిస్తా చూడు. ఇప్పుడు చూడండి బంగారం కార్లు ఎలా మారిందో. చూసావా బాబాయ్ ఎలా మారిందో? నిజంగానేరా? అంటే దేవుడు ఉన్నాడా? నీకు నిజంగానే దేవుడు వరం ప్రసాదించాడా? ఇక్కడున్న అన్ని కార్లు బంగారంగా చేసి చూపించు. అయ్యో బాబాయ్, సరే అయితే నీ కోసం అన్ని కార్లు ఇప్పుడు బంగారంగా చేసి చూపిస్తాను. ఓకే, ఈ కారుని కూడా బంగారం కార్లా చేసేసాను. ఇక ఆఖరిగా నీ దగ్గర రేస్ కార్ ఉంది కదా, ఉండు, ఈ రేస్ కార్ నీకు ఎక్కువ పలుకుబడిపోయేలా చేస్తాను. దీన్ని కూడా బంగారంగా చేసేస్తాను చూడు. చూసావా బాబాయ్, నీ దగ్గర ఉన్న అన్ని కార్లు బంగారం కార్లా చేసేసాను. ఇప్పటి వరకు దీన్ని నేను సగం రేటుకి అమ్ముదాం అనుకున్నా, కానీ అవసరం లేదు, $500 బిలియన్ అమ్ముకోవచ్చు. సరే, నా కోసం ఎంత చేసినా ఈ సైమన్ బాబాయ్ నీకేం కావాలో అడుగుతున్నాడు. చెప్పురా పెన్ స్టార్, నీకేం కావాలో చెప్పు. బాబాయ్, నాకు ఒక ఇల్లు కావాలి. ఆ ఇల్లు ఎలా ఉండాలంటే ఊరి చివర్లో ఉండాలి, వాటర్ ఫాల్స్ ఉండాలి, ఇంకా ఇంటి చుట్టూ నాకు బాడీ గార్డ్స్ కూడా ఉండాలి. సరే, ముందు అవన్నీ ఉండాలంటే నువ్వు ఈ అవతారంలో ఉండకూడదు. నువ్వు అర్జెంట్ గా నీకు వాట్సాప్ లో లొకేషన్ పెట్టేశాను, రేపు అక్కడికి వచ్చాయి. కానీ ఈ అవతారం అంతా కాదు, మంచిగా సూటు బూట్ వేసుకొని రావాలి. సరే బాబాయ్, థ్యాంక్ యూ సో మచ్. అమ్మయ్యా, మొత్తానికైతే సైమన్ బాబాయ్ మనొక ఇంటినైతే గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాడు, అది కూడా బాడీ గార్డ్స్ తో పాటు. చూడాలి పిల్లలు, రేపు ఇల్లు ఎలా ఉండబోతుందో. కాకపోతే ముందైతే మనం సైమన్ బాబాయ్ ఏమన్నాడు, అవతారం మార్చాలని. అవును, ఎందుకంటే మనం ఇప్పుడు డబ్బు లేని వాళ్ళం కాదు కదా, బోల్డంత డబ్బులున్నాయి. మరి అవతారంలో మనం ఆ ఇంటిని కనుక ఉంటే ఖచ్చితంగా మన మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అయితే చేస్తారు. సో ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ ని మనం అవాయిడ్ చేయాలంటే ఖచ్చితంగా మనం అవతారం అయితే మార్చాలి. హలో అక్కయ్య, మీ దగ్గర మంచి సూట్ బూట్స్ ఏమైనా ఉన్నాయా? మా దగ్గర మంచి సూట్ బూట్లు ఉన్నాయి, కానీ నువ్వేంట్రా అడుక్కు తినే వాళ్ళ ఉన్నావు? నువ్వు మా దగ్గర ఉన్న సూట్ బూట్లు కొంటావా? ఆఖరి అడుగుతుంది నిన్నే కదా, కొంటావా? కొనడం కాదు, ఎక్కువ పే చేసుకుంటాను. ప్రతి వాడికి నా డ్రెస్ తోనే అనవసరంగా, అందుకే మంచి డ్రెస్ అయితే కొనుక్కోవాలి పిల్లలు. ఓకే, ఎస్. ఓకే, ఈ డ్రెస్ కాదు, ఈ సూట్ బాగాలేదు, రెడ్ బ్లాక్, ఎస్ రెడ్ అండ్ వైట్, ఇది సూపర్ గా ఉంది. అచ్చం హీరోలో ఉన్నా కదా డోరేమాన్. హీరో కాదు,
సూపర్ హీరో పెనమా మీరు. మరి సూపర్ హీరోరా పెన్ స్టార్ ఇక్కడ. సరే అక్కయ్య ఎంత చెప్పు దీనికి బిల్లు, త్వరగా ఫోన్ పే చేసి వెళ్ళిపోతాను. అవునా $3000 రా తమ్ముడు, ఫోన్ పే చెయ్యి. బోడి 3000 కాదు, నీకు $1 million కొడుతున్నా. చూసుకో, నీకు $1 million వచ్చిండ నీ బ్యాంక్ అకౌంట్ కి. అరే ఒక్క నిమిషం ఆగు, చూస్తున్నాను. మా కంప్యూటర్ లో చెక్ చేస్తున్నా. అరే నిజంగానే $1 million వచ్చినాయి. థ్యాంక్ యూ సో మచ్ రా తమ్ముడు. ఇంతవరకు ఏ కస్టమర్ ఇంత పెద్ద టిప్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ రా. మళ్ళీ మళ్ళీ రావాలి నువ్వు మాకు. ఏంటి మళ్ళీ రావాలా? మళ్ళీ బుద్ధునాడు ఎవడన్నా మీ షాప్ కి వస్తాడా? ఒక కస్టమర్ ని ట్రీట్ చేసే విధానం ఏదేనా? బట్టలు బాగాలేకపోయినంత మాత్రం ఆ కస్టమర్ ఏం పేదవాడై ఉండడు. ఓకే గాయ్స్, మొత్తానికి మనం అయితే బట్టలు కూడా చేంజ్ చేసేసాం. షిన్చాన్ డోరేమాన్ షాప్. ఇక మనం రేపు పొద్దునైతే ఇంటికైతే బయలుదేరిపోదాం. యాహూ! మొత్తానికి ఇప్పుడు ధనికుడు పెన్ స్టార్, ధనవంతుడు పెన్ స్టార్. పిల్లలు ఈ పెన్నమ్మని ఎంతమంది రిచ్ గా చూడాలనుకున్నారో కామెంట్ చేయండి. Next morning. ఆల్ రైట్ పిల్లలు, మొత్తానికి మనకి సైమన్ తాతయ్య అయితే ఒక పెద్ద ఇంటిని అయితే బహుమతిగా ఇచ్చాడు. అలాగే ఇక్కడ బాడీ గార్డ్స్ చూసారా? మా ఇంటి చుట్టూ బాడీ గార్డ్స్ తో పాటు గోల్డెన్ కార్స్, అలాగే సూపర్ కార్స్ చూసారా? ఎంత పెద్ద సూపర్ కార్స్. ఇక్కడ చూడండి, రేస్ కార్, ఫౌంటైన్. ఈ ఇంటిని దాటుకొని లోపలికి రావాలంటే బాడీ గార్డ్స్ చూసారు కదా, కుప్పలు తెప్పలుగా ఉన్నారు. ఇక్కడ బోల్డ్ అన్ని వాచెస్, బోల్డ్ అన్ని నెక్లెసెస్ కూడా ఉన్నాయి. ఇక్కడ చూడండి, బోల్డ్ అంత డబ్బు. మా ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ డబ్బే డబ్బు. ఎందుకంటే నిన్న ఉన్న డబ్బులని నేను విత్డ్రా చేసేసాను బ్యాంకులో నుంచి. $200 బిలియన్, $200 కోట్ల అయితే నేను రిసీవ్ చేసుకున్నాను. ఓకే చూసారా, ఇల్లంతా డబ్బే డబ్బు. ఇల్లంతా కార్స్, గోల్డ్, వాచెస్, నెక్లెస్, డైమండ్స్ అన్నీ ఉన్నాయి. మీకు మా ఇంటిని హోమ్ టూర్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ చూసారా, ఇవన్నీ డైమండ్స్. ఎందుకంటే మా దగ్గర డబ్బులు సరిపోక డైమండ్స్ ని కూడా కొనేసాను. బోల్డ్ అని డైమండ్స్, బోల్డ్ అంతా. ఇక్కడ చూసారా, నా దగ్గర ఉన్న వరాన్నంతా చేరి ఈ గుడ్డు లోపల అయితే దాచుంచాను. నాకు ఎప్పుడైతే మళ్ళీ బంగారం అంతా అవసరం అవుతుందో అప్పుడు ఈ గుడ్డుని టచ్ చేస్తే మళ్ళీ నా పవర్స్ నాకు వచ్చేస్తాయి. నేను ఏది ముట్టుకున్నా బంగారంగా మారిపోతుంది. ఎలా ఉంది నా ప్లాన్? చూసారా, ఇక్కడ కూడా కారు ఉంది. ఇక్కడ కూడా బోల్డ్ అంత డబ్బులు అయితే ఉన్నాయి. వావ్! ఇక్కడ చూడండి, నా బంగారంగా పొరపాటున ఎవరైనా నన్ను అటాక్ చేయాలంటే ఈ బంగారంగాన్ని తీసుకొని వాళ్ళని అయితే చంపేస్తాను. వారే వా, ఎంత బాగుందో కదా మా సిటీ మ్యాప్. ఇక్కడ చూడండి, మరొక 100 కోట్ల డబ్బు. ఇక్కడ చూసారా, మన షిన్చాన్ డోరేమాన్ ఏం చేస్తున్నారు? ఏంట్రా షిన్చాన్ డోరేమాన్ ఏం చేస్తున్నారు ఇక్కడ? ఇక్కడ నుంచి చూస్తుంటే జలపాతం ఎంత బాగుందో. ఆ సెలయేరు, ఆ జలపాతం ఎంత అందంగా ఉందో. వాటర్ ఫాల్స్ బహు అద్భుతంగా ఉంది పెన్నమయ్య. థ్యాంక్ యూ సో మచ్ పెన్నమయ్య, మాకు ఇంత మంచి ఇంటిని గిఫ్ట్ చేసినందుకు. పెన్నమయ్య చూసారా అక్కడ జలపాతం ఎలా జల జల పారుతుందో? మీరు కూడా ఒకసారి కిందకి వెళ్ళి స్నానం చేసి రండి. మేము ఇప్పుడే వెళ్ళి స్నానం చేసి వచ్చాం. సమ్మర్ లో బహు అందంగా ఉంది పెన్నమయ్య. లవ్ యూ పెన్నమయ్య. మరేం పర్వాలేదులేరా, ఈ పెన్నమ్మ మీకోసం ఆ మాత్రం. అబ్బా, జారి పడ్డాను రా బాబు. అబ్బా, చూసుకోకుండా అక్కడి నుంచి కాలు జారి పడ్డానే. షిన్చాన్ డోరేమాన్, మీరు కొద్దిగా వెనక్కి జరిగి నుంచోండి. మీరు కూడా జారి పడిపోతారు నాలాగా. ఈ జాబ్ గడు ఎక్కడికి వెళ్ళాడేంటో. అసలే వాడికి చల్లని నీళ్లు చూస్తే అసలు ఆగదు. ఓరి నాయనో, ఈ వాటర్ చూసారా ఎంత ప్యూర్ గా ఉన్నాయో. ఈ వాటర్ మనం తాగను కూడా తాగొచ్చు, అంత ప్యూరిటీ అయితే ఉన్నాయి. మొత్తానికైతే ఈ ప్లేస్ అయితే చాలా బాగుంది. పిల్లలు, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఈ వీడియో నచ్చితే గనక ఖచ్చితంగా #పెన్నమ్మయ్య ఈ ఇంట్లో ఉండిపోవాలని కామెంట్ చేయండి. ఈ ఇంట్లో ఉండిపోమా లేకపోతే పాత ఇంట్లో ఉండాలా? లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి. ఉంటా మరి, బాయ్.